Hi everybody, welcome to the YouTube channel Guide the Knowledge Hub. My name is Ramakrishna, Faculty of English. Today, in this class of English, you are going to learn an important method, that is grammar translation method. In the previous class, we learned what is an approach, method and techniques, and we slightly discussed the difference among the techniques, methods and approaches. In this class of English today, you are going to learn an important method, that is grammar translation method. What is the method? Grammar translation method. So among all the methods, the important method is grammar translation method. So there is a reason behind why it is named as a grammar translation method. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి ఎందుకు దీనిని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా చెప్పుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ నుంచి ఖచ్చితంగా మనకి డిఎస్సిలో బిట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ టు లిసన్ టు మై క్లాస్ వెరీ కేర్ఫుల్లీ and observe all the points. Definitely you can do wonders in the DSC examination. ఖచ్చితంగా మీరు క్లాస్ని కనుక పూర్తిగా విన్నట్లయితే మీకు ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా డిఎస్సిలో కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వాటిని ఇష్యూ చేసి శాంతి సంపాదించుకున్నట్టు అవుతుంది. ఓకేనండి. నౌ యాక్చువల్లీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ an oldest method. So grammar translation method in which a method of foreign languages are taught. అసలు ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇన్ ద 16th century some dead foreign languages are taught. అంటే కొన్ని ఇప్పటికే మనుగడలో లేనటువంటి కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్ 16th centuryలో టీచ్ చేయబడ్డాయి బై యూజింగ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో దిస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈస్ derived from the classical method of teaching Latin and Germany. అంటే 16th centuryలో కనుక మనం చూసుకున్నట్లయితే జర్మనీ అండ్ ఈ లాటిన్ అనేటువంటివి లాంగ్వేజెస్గా ఉండేవి. ఆ టైంలో ఈ లాటిన్, జర్మనీ అనేటువంటి వాటిని ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటిది ఉపయోగించడానికి తీస్తూ ఉండేవారు. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఈ జర్మనీ కానీ లాటిన్ కానీ టీచ్ చేస్తూ ఉండేవారు. బట్ దీస్ ఆర్ ద 2 డెడ్ లాంగ్వేజెస్. అంటే వీటిని ఇప్పుడు లాంగ్వేజెస్గా చెప్పుకోవడం లేదు. So now Germany and Latin are no longer a languages. They are converted into a subject. అంటే వాటిని ఇప్పుడు సబ్జెక్ట్గా టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో లాంగ్వేజ్ ఆఫ్ లాటిన్ అండ్ జర్మనీ టీచ్ చేసేటప్పుడు ఉన్నటువంటి మెథడ్నే మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా చెప్పుకోవచ్చు. అంటే ఆ 16th century, దిస్ ఈస్ బిలాంగ్స్ టు ది 16th century అండ్ దిస్ ఈస్ derived from the క్లాసికల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాటిన్ అండ్ జర్మనీ. అంటే ఇది ఎక్కడి నుంచి మనకు వచ్చిందంటే క్లాసికల్ మెథడ్లో లాటిన్ కానీ జర్మనీ కానీ 16th centuryలో టీచ్ చేసేవారు. వాటి నుంచి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటిది డెరైవ్ చేయబడింది. అసలు వాట్ ఈస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్? వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్? సింప్లీ, చాలా సింపుల్గా చెప్తున్నానండి. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని దీనికి ఎందుకు వచ్చింది? Why this method is called as grammar translation method? దీన్ని ఎందుకు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా చెప్పుకోవచ్చు అంటే వెరీ ఈజీ అండి. గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్, దట్ మీన్స్ గ్రామర్ ఆఫ్ టార్గెటెడ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ టార్గెటెడ్ లాంగ్వేజ్ హియర్? ఇంగ్లీష్. ఈ గ్రామర్ ఆఫ్ టార్గెటెడ్ లాంగ్వేజ్, దట్ మీన్స్ గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ టాట్ విత్ ద గ్రామర్ ఆఫ్ మదర్ టంగ్ అండి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ని తెలుగు లాంగ్వేజ్ గ్రామర్ని ఉపయోగించి ఇక్కడ ఈ మెథడ్ ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా చెప్పవచ్చు. దట్ మీన్స్ గ్రామర్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ వన్ మెథడ్, వన్ లాంగ్వేజ్ టు ది అనదర్ లాంగ్వేజ్ బై యూజింగ్ తెలుగు లాంగ్వేజ్ గ్రామర్. హియర్ ద టార్గెటెడ్ లాంగ్వేజ్ గ్రామర్ ఈస్ టాట్. అంటే టార్గెటెడ్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ ఏదైతే ఉందో దానిని తెలుగు లాంగ్వేజ్ గ్రామర్ను ఉపయోగించి టీచ్ చేస్తున్నారు కాబట్టి, ట్రాన్స్లేట్ చేస్తున్నారు కాబట్టి దీనిని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా చెప్పుకోవచ్చు. సో బిఫోర్ వీ టాక్ అబౌట్ ద ఫీచర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, లెట్ us talk about some introduction, some points which are included in the introduction. అయితే దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏ లాంగ్వేజ్. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు. వెన్ యూ ఆర్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్
విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్? ఏ మెథడ్ని మనకి బైలింగ్వల్ మెథడ్ ఉంది, డైరెక్ట్ మెథడ్ ఉంది, రీడింగ్ మెథడ్ ఉంది, అలాగే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది. అమాంగ్ ఆల్ ద మెథడ్స్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎ లాంగ్వేజ్? ఈ 4 మెథడ్లో ఏ మెథడ్ని ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎ లాంగ్వేజ్గా చెప్పుకోవాలంటే యూఆర్ అబ్సల్యూట్లీ రైట్, దట్ ఈస్ ఎ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ఎ ఓల్డెస్ట్ మెథడ్. గుర్తుంచుకోండి, వాట్ ఈస్ అన్ ఓల్డెస్ట్ మెథడ్? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ అన్ ఓల్డెస్ట్ మెథడ్ బికాస్ దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ది 16th century and this is derived from the method of teaching classical languages like Latin and Germany. So these are the 2 dead languages. Now they are no longer a languages. So అప్పటి నుంచి ఉంది కాబట్టి దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా చెప్పుకోవచ్చు. ఎందుకు గ్రామర్ ట్రాన్స్లేషన్ అన్నది ఇప్పుడు చెప్పుకున్నాం, ఎందుకంటే గ్రామర్ ఆఫ్ టార్గెట్ లాంగ్వేజ్ ఆర్ గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ టాట్ విత్ హెల్ప్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ మదర్ టంగ్. దట్ మీన్స్ తెలుగు లాంగ్వేజ్. అంటే అక్కడ ఏదైతే మదర్ టంగ్ ఉందో దానిని బేస్ చేసుకుని ఇక్కడ టార్గెటెడ్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ టీచర్ జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. నౌ హియర్ దిస్ ఈజ్ ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్. మనం చెప్పుకున్నాం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవచ్చు. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ this grammar translation method is also called as a traditional method or a classical method. ఇప్పుడే మనం చెప్పుకున్నామండి, ఏమంటారంటే దీన్ని ట్రెడిషనల్ మెథడ్గా చెప్పుకుంటారు. దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్నే ట్రెడిషనల్ మెథడ్గా చెప్పుకుంటారు. అంతేకాకుండా క్లాసికల్ మెథడ్గా చెప్పుకోవచ్చు. A grammar translation method is not only a oldest method, it is a classical method and a traditional method. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటిది ఒక ఓల్డెస్ట్ మెథడే కాకుండా దీన్ని ట్రెడిషనల్ మెథడ్ గాను క్లాసికల్ మెథడ్ గాను చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు డిఎస్లో బిట్ అడుగుతూ ఉంటాడు, వాట్ ఈస్ ఎ ట్రెడిషనల్ మెథడ్? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ట్రెడిషనల్ మెథడ్ ఈజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. వాట్ ఈస్ ఎ క్లాసికల్ మెథడ్? క్లాసికల్ మెథడ్ ఈజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఆర్ యూ మే బి ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎ లాంగ్వేజ్? ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. Okay, Nadi? Have you understood? Now, grammar translation method can be called as a oldest method. Grammar translation method can be called as a traditional method. Grammar translation method is also called as a classical method. Besides all these names, there is another name. That another name is unnatural method. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ఆల్సో అన్యాచురల్ మెథడ్. చూసారండి ఎన్ని పేర్లు ఉన్నాయి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి. ఓల్డెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు, దీనిని ట్రెడిషనల్ మెథడ్ అని చెప్పుకోవచ్చు, దీనిని క్లాసికల్ మెథడ్ అని చెప్పుకోవచ్చు, ఫైనల్గా దీన్ని అన్యాచురల్ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ మెథడ్, దిస్ ఈజ్ అన్యాచురల్ మెథడ్. ఓకేనండి, రైట్. So this is all about introduction. This is the oldest method of teaching a language, traditional method, classical method or unnatural method. And grammar of English is taught with the help of grammar of mother tongue. కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీష్ యొక్క గ్రామర్ని విత్ హెల్ప్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ మదర్ టంగ్ గా చెప్పుకున్నాం కాబట్టి దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారు. మీరు ఎవరైనా అడిగితే చెప్పండి డిఎస్సిలో కనుక ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ DSC, why it is called as a grammar translation method? Because there is a reason, that the reason is grammar of English taught with the help of grammar of Telugu. Grammar of English English ni grammar of Telugu language help తో టీచ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గా చెప్పుకోవచ్చునండి. ఓకేనండి, ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇదంతా చూసుకున్నట్లయితే మన గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ నేను ఎందుకంటాం, దీనికి ఉన్నటువంటి పేర్లు ఏంటి, ఏమేమి నేమ్స్ వీటిని పిలుస్తాం, ఎందుకు ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనే విషయాన్ని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. నౌ కమింగ్ టు ది వై ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది గోల్స్ దట్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ హ్యావ్? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కొన్నటువంటి గోల్స్ ఏంటి? What is the purpose of learning a grammar translation method, or what is the purpose of introducing grammar translation? అసలు grammar translation method ని introduce చేయడం గల కారణం. Yes, here the grammar translation method has the 2 reasons and 2 goals and 2 set targets. The 2 set targets of teaching a grammar translation method is ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ను వాడడానికి ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే టు ఎనేబుల్ ద స్టూడెంట్ రీడింగ్ ఎబిలిటీ. అంటే ఇక్కడ స్టూడెంట్ యొక్క రీడింగ్ ఎబిలిటీని ఎనాబుల్ చేయడానికి, టు మేక్ ద స్టూడెంట్ టు రీడ్ ఎఫెక్టివ్లీ
where they can read a language or they can read literature up to the mark. అంటే లిటరేచర్ని చదవగలిగినంత వరకు ఉన్నటువంటి రీడింగ్ కెపాసిటీని ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా నేర్చుకో. ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈస్ టు ఎనేబుల్ ద స్టూడెంట్ టు డెవలప్ రీడింగ్ ఎబిలిటీ, రీడింగ్ స్కిల్ అంటిల్ వేర్ దే క్యాన్ రీడ్ లిటరేచర్. అంటే లిటరేచర్ చదవగలిగినటువంటి డైరెక్ట్గా టెక్స్ట్ చదవగలిగినటువంటి ఎబిలిటీని రీడింగ్లో డెవలప్ చేయడానికి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నౌ and another goal of grammar translation method is to develop general mental discipline. సో స్టూడెంట్ యొక్క జనరల్ మెంటల్ డిసిప్లిన్ డెవలప్ చేయడం కోసం ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటిది కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 2 రీజన్స్, దీస్ ఆర్ ద 2 గోల్స్. ఈ 2 గోల్స్ని మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో చూడవచ్చు. ఒకటి, టు మేక్ ద స్టూడెంట్ టు రీడ్ ఎఫెక్టివ్లీ, టు మేక్ దెమ్ టు రీడ్ ఎఫెక్టివ్లీ ఈవెన్ లిటరేచర్. And another point is to develop general mental ability or general mental discipline in the students. Okay, Nandi. So these are the 2 goals. Now coming to the key features. There are some key features of grammar translation method. Grammar translation method has some key features. So grammar translation method లో గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కూడా డిఎస్సిలో మనకి టచ్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ కీ ఫీచర్స్ అని అడిగితే ఇక్కడ దేర్ ఆర్ అబౌట్ 8 or 7 key features, very important key features. So the first key feature of grammar translation method is classes are taught in the mother tongue. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటేనే గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ టాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ మదర్ టంగ్, దట్ మీన్స్ తెలుగు లాంగ్వేజ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో ఇక్కడ ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్స్లో క్లాసెస్ అనేటువంటివి తెలుగు మీడియంలో వాడతారు. దే యూస్ మదర్ టంగ్. సో in the sense both the teacher and students are allowed to use mother tongue in the classroom. అంటే క్లాస్ రూమ్లో వాళ్ళు ఏం చేస్తారంటే టీచరు మరియు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మదర్ టంగ్, వాళ్ళ యొక్క నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ మదర్ టంగ్లో మాత్రమే క్లాసెస్ అనేటువంటి చెప్పబడుతుంటాయి. దట్ ఈస్ ఫస్ట్ కీ ఫీచర్. సో ద ఫస్ట్ కీ ఫీచర్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈస్ క్లాసెస్ ఆర్ టాట్ ఇన్ మదర్ టంగ్. సో క్వశ్చన్ అడగొచ్చు, ఇన్ విచ్ medium the classes are taught in the grammar translation so method, that is Telugu medium, that is Telugu language or mother tongue. That is very very important. Or in which method classes are taught in using mother tongue, that is grammar translation method. ఏ మెథడ్లో క్లాసెస్ మనకి మదర్ టంగ్ను ఉపయోగించి చెప్తున్నారు అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ సాలియంట్ ఫీచర్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. నౌ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ఫీచర్, మచ్ వొకాబులరీ ఈజ్ టాట్. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో వొకాబులరీ అనేటువంటిది ఎక్కువగా టీచ్ చేయబడుతుంది. ఇక్కడ వొకాబులరీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ వొకాబులరీ? వొకాబులరీ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ న్యూ వర్డ్స్. అంటే ఇక్కడ ఈ వొకాబులరీలో సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, అదర్ ఫార్మ్స్ కానీ, రైట్ ఫార్మ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వొకాబులరీలోకి వస్తాయి. సో ఈ వొకాబులరీ అనేటువంటిది ఏ విధంగా ఇవ్వబడుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐసోలేటెడ్ లిస్ట్. అంటే ఈ ఐసోలేటెడ్ లిస్ట్ అనేటువంటి దాని ద్వారా ఇక్కడ వొకాబులరీ అనేటువంటి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో టీచ్ చేయబడుతుంది. అందు గురించి ఇన్ విచ్ మెథడ్ మచ్ వొకాబులరీ ఈజ్ టాట్. బిట్ అడగొచ్చు, ఏ మెథడ్లో ఎక్కువ వొకాబులరీ అనేది టీచ్ చేయబడుతుంది అంటే దట్ ఈస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దట్ ఈస్ సాలియంట్ ఫీచర్. ఫస్ట్ ఫీచర్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాసెస్ ఆర్ టాట్ ఇన్ మదర్ టంగ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గుర్తుంచుకోవాలి, క్లాసెస్ అనేటువంటి మదర్ టంగ్లో చెప్పబడుతుంటాయి. అండ్ ఇందులో సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్కువ వొకాబులరీ, మచ్ వొకాబులరీ స్టార్ట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. వొకాబులరీలో సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, రైట్ ఫార్మ్స్ కానీ, అదర్ ఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ది వొకాబులరీ. ఈ వొకాబులరీ అనేటువంటి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐసోలేటెడ్ లిస్ట్ ఆఫ్ ఐసోలేటెడ్ వర్డ్స్, అంటే విడివిడిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మచ్ వొకాబులరీ ఈజ్ టాట్ ఇన్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ నౌ గ్రామర్ ఈజ్ taught with the directive method. This is very very important. In which method? In the grammar translation method grammar is taught. ఏ మెథడ్ ను ఉపయోగించి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో గ్రామర్ టీచ్ చేయబడుతుంది. దట్ ఈస్ రీజన్ వై ఐ అండర్లైన్. సో డిడక్టివ్ మెథడ్ లో మాత్రమే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో గ్రామర్ టీచ్ చేయబడుతుంది.
గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏ మెథడ్ను ఉపయోగించి గ్రామర్ టీచ్ చేయబడుతుందంటే దట్ ఈస్ డిడక్టివ్ మెథడ్. యూ కీప్ ఇన్ మైండ్ డిడక్టివ్ మెథడ్. ఐ అండర్లైన్ దిస్ వర్డ్ డిడక్టివ్ మెథడ్. సో ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ అనేటువంటిది డిడక్టివ్ మెథడ్ను ఉపయోగించి టీచ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డిడక్టివ్ మెథడ్లో ఏం చేస్తారంటే గ్రామర్ ప్రొవైడ్ సమ్ రూల్స్. ఈ డిడక్టివ్ మెథడ్లో కొన్ని రూల్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ లైక్ పుట్టింగ్ వర్డ్స్ టుగెదర్ అండ్ జాయినింగ్ వర్డ్స్ టుగెదర్. వాటి రూల్స్ని బై హార్ట్ చేస్తూ ఉంటారు. ఆ రూల్స్ని బట్టి యాజ్ ఇట్ ఈస్గా గ్రామర్ అనేటువంటి బేస్డ్ ఆన్ ది రూల్స్ ప్రొవైడెడ్ బై ద గ్రామర్ దే ఫాలో ద రూల్స్ అండ్ ట్రాన్స్లేట్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డిడక్టివ్ మెథడ్. సో ఆ విధంగా ఇక్కడ గ్రామర్ అనేటువంటి టీచ్ చేయబడుతుంది. ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం, తెలుగు మీడియంలో క్లాసెస్ జరుగుతాయి. దట్ మీన్స్ క్లాసెస్ ఆర్ టాట్ ఇన్ మదర్ టంగ్. సెకండ్ పాయింట్ ఈజ్ మచ్ వొకాబులరీ ఈజ్ టాట్ అండ్ అనదర్ పాయింట్ ఈజ్ గ్రామర్ ఆఫ్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ అనేటువంటిది డిడక్టివ్ మెథడ్లో టీచ్ చేయబడుతుంది. బై యూజింగ్ డిడక్టివ్ మెథడ్ గ్రామర్ ఈజ్ టాట్ ఇన్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. మనకు అడుగుతుంటాడు డైరెక్ట్ మెథడ్లో ఏ విధంగా గ్రామర్ టీచ్ చేయబడుతుంది, ఏ మెథడ్ను ఉపయోగించి గ్రామర్ టీచ్ చేయబడుతుంది, లేదా బైలింగ్వల్ మెథడ్లో ఏ మెథడ్ను ఉపయోగించి గ్రామర్ టీచ్ చేయబడుతుంది, లేదా రీడింగ్ మెథడ్లో ఏ మెథడ్ను ఉపయోగించి గ్రామర్ టీచ్ చేయబడుతుంది అని అడుగుతాడు. సో అవి నెక్స్ట్ క్లాసెస్లో మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉన్నాం కాబట్టి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ అనేటువంటిది డిడక్టివ్ మెథడ్ ఉపయోగించి టీచ్ చేయబడుతుంది. ఓకేనండి. గ్రామర్ ఈస్ టాట్ ఇన్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ బై యూజింగ్ ఎ డిడక్టివ్ మెథడ్. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డిడక్టివ్ మెథడ్, రైట్? అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్, రీడింగ్ ఆఫ్ డిఫికల్ట్ క్లాసికల్ టెక్స్ట్ బిగిన్స్ ఎర్లీ. యాక్చువల్లీ ఇది ప్రాబ్లంగా చెప్పుకోవడం జరిగిన తర్వాత దీని తర్వాత వచ్చేటువంటి డైరెక్ట్ మెథడ్లో దీన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో స్టూడెంట్ డైరెక్ట్గా డిఫికల్ట్ క్లాసికల్ టెక్స్ట్ అనేటువంటి చదవడం మొదలెడతారు. దే స్టార్టెడ్ రీడింగ్ డిఫికల్ట్ టెక్స్ట్ బుక్స్. దే స్టార్టెడ్ రీడింగ్ డిఫికల్ట్ వర్డ్స్ టెక్స్ట్ బుక్స్. అంటే కష్టపరమైనటువంటి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని వీళ్ళు చదవడానికి ప్రారంభిస్తారు. అంటే ఎర్లీ స్టేజెస్లోనే ఈ ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళు డిఫికల్ట్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటి చదవడం ప్రారంభిస్తారు. అది మనకి డైరెక్ట్ మెథడ్లో దీన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ రీడింగ్ అంటే ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ టు ఎనాబుల్ ది స్టూడెంట్ టు రీడ్ డిఫికల్ట్ వర్డ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది reasons why they started reading different classical text begins early. అందు గురించి వాళ్ళు ఎర్లీ స్టేజెస్లోనే డిఫికల్ట్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటి చదవడం జరుగుతుంది. దేర్ మెయిన్ ఎంపసిస్ ఈజ్ టు ఫోకస్ ఆన్ రీడింగ్ స్కిల్స్. సో కాబట్టి వాళ్ళు రీడింగ్ స్కిల్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో డిఫికల్ట్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం మొదలు పెడతారు ఎర్లీ స్టేజెస్లోనే. సో దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. ఓకేనండి. నౌ కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, లిటిల్ ఆర్ నో అటెన్షన్ ఈజ్ given to the pronunciation. ఇక్కడ they don't give much priority, they don't give much importance for pronunciation. అక్కడ వర్డ్ ప్రొనౌన్సియేషన్ అనేటువంటి దానికి యాక్సెంట్ గురించి కానీ ప్రొనౌన్సియేషన్ చేయడం గురించి కానీ ఎక్కువ ఎంపసిస్ అనేటువంటిది ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో జరగదు. ఎందుకంటే దే ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ రీడింగ్ స్కిల్స్, దే ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందు గురించి వాళ్ళు ఎర్లీ స్టేజెస్లోనే ఇంపార్టెంట్ డిఫికల్ట్ క్లాసికల్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటి చదవడం జరుగుతుంది. కాబట్టి దే డోంట్ give much priority, they don't give much interest, or there is no emphasis on pronunciation, or even little or no attention is given. అసలు కనీసం అటెన్షన్ అనేటువంటిది సరైనటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ మీద ఇవ్వదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఇన్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇది మనకి నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్లో చెప్తుంది. అంటే యాక్చువల్లీ డైరెక్ట్ మెథడ్ ఈజ్ derived, direct method is invented because of the problems which are arised in the grammar translation method. Grammar translation method లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి గ్రామర్ ట్రాన్స్లేషన్ డైరెక్ట్ మెథడ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ పాయింట్లు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇబ్బందికరంగా ఉన్నాయి, దేని క్రిటిసైజ్ చేశారు అనే విషయం మనం డైరెక్ట్ మెథడ్లో మాట్లాడుకుంటాం అనమాట. అయితే ఇక్కడ అటెన్షన్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ మీద ఎటువంటి అటెన్షన్ కూడా, ప్రొనౌన్సియేషన్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో పెట్టలేదు. దట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ది యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ సౌండ్. సో మీరు బైలింగ్వల్ మెథడ్ ఉంది, రీడింగ్ మెథడ్ ఉంది,
డైరెక్ట్ మెథడ్ ఉంది, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉంది. మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే ద యూనిట్ ఆఫ్ స్పీచ్ అనగానే సౌండ్, అంటే దట్ ఈస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. The unit of speech is sound. In method, is it a grammar translation method or a direct method or a bilingual method or a reading method? So the unit of speech is a sound అనగానే మీకు గుర్తుకు రావాల్సిన మెథడ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దట్ ఈస్ a fifth point. The unit of speech is a sound, that is grammar translation method. And finally, I already talked to you, I already told you that both the teacher and student can use mother tongue. అంటే ఇక్కడ ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో స్టూడెంట్ మరియు టీచరు చాలా లిబరల్గా తెలుగు లాంగ్వేజ్ అనేటువంటిది మదర్ టంగ్ అనేటువంటిది ఉపయోగించవచ్చును. ఓకేనండి, రైట్. నా కమింగ్ టు ది అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇప్పటివరకు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ మెథడ్లో గ్రామర్ ఎలా టీచ్ చేయబడుతుందన్న విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం. సో స్టూడెంటు టీచర్ ఏ విధంగా క్లాస్ రూమ్లో ఉంటారనే విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రతి మెథడ్కి కూడా కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అలాగే ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కూడా కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ some advantages of grammar translation method. What are the advantages given under the grammar translation method? So first advantage of grammar translation method is it is an easy method for both teacher and students. This method is very easiest method for the student and also a teacher. ఎందుకు ఈజీ మెథడ్ అని మనం చెప్పుకుంటామంటే ఆల్రెడీ ఇనిషియల్ at the beginning of the class I told you that it is highly impossible for any teacher to teach English for Telugu medium students or for Telugu native Telugu students. But here the teacher is using Telugu or using mother tongue to teach English. ఇంగ్లీష్ని టీచ్ చేయడం కోసం మదర్ టంగ్ అనేటువంటిది ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో వాడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీయెస్ట్ మెథడ్ ఫర్ బోత్ ది స్టూడెంట్ అండ్ టీచర్. ఈ మెథడ్ స్టూడెంట్స్కి మరియు టీచర్కి కూడా చాలా చాలా ఈజియెస్ట్ మెథడ్. ఈ మెథడ్లో చాలా ఈజీగా పిల్లలు నాలెడ్జ్ అనేటువంటిది, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ మెథడ్ ఫర్ బోత్ టీచర్ అండ్ స్టూడెంట్స్. నౌ when you go for a second advantage, రెండో అడ్వాంటేజ్ ఏంటి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వల్ల అంటే an average teacher can also teach. We categorize teachers based on their levels, based on their experience or based on the depth in their subjects. వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి గ్రిప్ని ఆధారంగా చేసుకునే టీచర్స్ మనం కేటగరైజ్ చేయొచ్చు. first class teachers or a second grade teachers or a lower grade teachers, like that. Here an average teacher can also teach very well in this method. అంటే సాధారణమైనటువంటి టీచర్ కూడా ఈ మెథడ్ను ఉపయోగించి పిల్లవాడికి ఇంగ్లీష్ చెప్పొచ్చు కాబట్టి an average teacher can also teach very easily. అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వితౌట్ ఎనీ ఎఫర్ట్, వితౌట్ మచ్ లేబర్, ఈవెన్ an ordinary teacher can also teach very well to the students in this method, that is grammar translation method. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో చాలా ఆర్డినరీ టీచర్ కూడా టీచ్ చేయొచ్చు సులభతరంలో. సో దట్ ఈస్ సెకండ్ అడ్వాంటేజ్ ఆఫ్ grammar translation method. And moving on to the next advantage, more number of new words can be taught. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మచ్ వొకాబులరీ ఈజ్ టాట్. ఇందాక కీ ఫీచర్స్లో మనం మాట్లాడుకున్నాం ఐసోలేటెడ్ వర్డ్స్ అనేటువంటివి టీచ్ చేయడం జరుగుతుంది, ఎక్కువ వొకాబులరీ అనేటువంటి టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ అడ్వాంటేజెస్లో చూసుకున్నట్లయితే ఎక్కువ వొకాబులరీ అనేటువంటి పిల్లవాడికి నేర్పించడం జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ థర్డ్ అడ్వాంటేజెస్ ఆఫ్ grammar translation method. And moving on to the next one, teachers work and labors are saved. ఇక్కడ టీచర్ యొక్క వర్క్, లేబర్ అనేటువంటిది హార్డ్ వర్క్ లేదా కష్టపడేటటువంటి విషయం ఏదైతే ఉందో అది టీచర్ విషయంలో చాలా సేవ్ అవుతుంది. ఏ టీచర్ నో నీడ్ టు పుట్ మచ్ ఎఫర్ట్ to teach English to the students by using grammar translation method. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో టీచర్ పెద్దగా కష్టపడిన అవసరం లేదటండి.
చాలా ఈజీగా, చాలా సున్నితంగా, అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ను ఉపయోగించి పిల్లలకి ఇంగ్లీష్ అనేటువంటిది బోధించడం ఈజీ అవుతుంది. అందు గురించి టీచర్ యొక్క వర్క్ లేదా టీచర్ యొక్క లేబర్ ఏదైతే ఉందో, హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా సేమ్ అవుతుంది. ఏ టీచర్ షుడెంట్ బీ వర్క్ వెరీ హార్డ్. అసలు టీచర్ అనేటువంటి వాడు అసలు కష్టపడనే లేదండి. ఓకే, దట్ ఈస్ ఫోర్త్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ టీచర్కి మరియు స్టూడెంట్స్కి కూడా చాలా ఈజియెస్ట్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా పెద్దగా కష్టపడిన అవసరం లేదు. టీచర్ కష్టపడిన అవసరం లేదు, ఇటు స్టూడెంట్ కూడా పెద్దగా కష్టపడిన అవసరం లేదు ఈ మెథడ్ను ఉపయోగించి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. కాబట్టి ఇట్ ఈస్ బోత్ ది వర్క్ అండ్ లేబర్ ఆఫ్ ది టీచర్ ఆర్ సేవ్. దట్ ఈస్ అ ఫోర్త్ అడ్వాంటేజ్. నౌ సూటబుల్ ఫర్ క్లాసెస్ విత్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మనం చూస్తూ ఉంటాం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ నామ్స్ క్లాస్ ఈజ్ సపోజ్ టు బి 35 to 40 స్టూడెంట్స్. 35 to 40 స్టూడెంట్స్ వరకు క్లాస్ అనేటువంటి లేదా 30 స్టూడెంట్స్ అనేటువంటిది క్లాస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వెన్ యూ లుక్ ఎట్ సమ్ స్కూల్స్ ఆర్ సమ్ కాలేజెస్ మోర్ నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ అవైలబుల్. చాలా క్లాసెస్ నియర్లీ 50 మెంబర్స్ ఆర్ 55 మెంబర్స్ ఆర్ 60 మెంబర్స్ క్లాసెస్ని మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాసెస్ మనం డీల్ చేస్తూ ఉంటాం. అయితే బై యూజింగ్ దిస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అలాంటి క్లాసెస్ని కూడా మనం ఈజీగా టీచ్ చేయవచ్చు. అయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద టీచర్స్ టు కంట్రోల్ ది మోర్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎక్కువ స్టూడెంట్స్ క్లాస్లో ఉన్నప్పుడు టీచర్కి బర్డెన్ అవుతుంది. But here, by using this grammar translation method, a teacher can even control, a teacher can teach English with more number of the classes, more number of the students. అంటే అలాంటి పెద్ద పెద్ద క్లాసెస్కి కూడా ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి క్లాసెస్ కూడా మనం చెప్పుకోవచ్చును. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ మెథడ్ దేనికి సూటబుల్ అంటే దిస్ మెథడ్ ఈస్ ప్యూర్లీ సూటబుల్ ఫర్ ది క్లాసెస్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాసెస్ని కూడా ఈజీగా టీచ్ చేయవచ్చు. ఏది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఉపయోగించి. నౌ అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ఇట్ ఈజ్ అన్ ఎకనామికల్ మెథడ్. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటి ఎకనామికల్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ విచ్ మెథడ్ ఈజ్ అన్ ఎకనామికల్ మెథడ్? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. మీరు మళ్ళీ క్వశ్చన్ అడిగితే కనుక వాట్ ఈజ్ అన్యాచురల్ మెథడ్ అంటే ఇట్ ఈజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఎందుకు ఇది అన్యాచురల్ మెథడ్ అనేటువంటిది విషయాన్ని ఇక్కడ మాట్లాడుతాను. అండ్ వాట్ ఈజ్ అ ట్రెడిషనల్ మెథడ్? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. వాట్ ఈజ్ అ క్లాసికల్ method? Grammar translation method. What is an oldest method of teaching a language? That is also grammar translation method. గుర్తుంచుకోవాలి, grammar translation method కు 4 నేమ్స్. There are 4 names under the grammar translation method. One is oldest method, classical method, traditional method, and also unnatural method. Okay, now so and last point is the teacher hardly uses any audio video visuals. Generally when you teach classes, మన క్లాసెస్ చెప్తున్నప్పుడు ఏదన్నా TLMs వాడుతుంటాం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. వి యూజ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ టు మేక్ ది స్టూడెంట్ ఈజీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ కదండి. మనం ఏదైనా కాన్సెప్ట్ని చాలా ఈజీగా పిల్లల మైండ్లోకి ఇంజెక్ట్ చేయడం కోసం TLMs అనేటువంటి వాడుతూ ఉంటాం. సో కొన్ని ఆడియో విజువల్ TLMs కూడా మనం వాడుతూ ఉంటాం. ఎందుకు? టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. బట్ హియర్ ఇన్ దిస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ నో ఆడియో వీడియో విజువల్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్. ఈ మెథడ్లో ఆడియో వీడియో విజువల్స్ అనేటువంటి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయబడవు. ఓకేనండి, ఆడియో వీడియో విజువల్స్ ఏ మెథడ్లో ప్రొవైడ్ చేయాలి. అందు గురించి హార్డ్లీ అంటే అసలు ఏం ప్రొవైడ్ చేయరనండి. హార్డ్లీ అంటే టీచర్ అసలు ఈ వీడియో కానీ ఆడియో కానీ ఎటువంటి TLMs అనేటువంటి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడు. కాబట్టి సో దిస్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. మనం చెప్పుకుంటాం మన ఈజీ మెథడ్ ఫర్ బోత్ టీచర్ అండ్ స్టూడెంట్స్. ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్ టీచర్కి స్టూడెంట్కి కూడా. అండ్ అనదర్ వన్ ఈజ్ అండ్ యావరేజ్ టీచర్ కెన్ ఆల్సో టీచ్. ఈ మెథడ్ను ఉపయోగించి ఈవెన్ ఆర్డినరీ టీచర్ అనేటువంటి వాడు కూడా క్లాసెస్ని బోధించవచ్చును. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోర్ నంబర్ ఆఫ్ న్యూ వర్డ్స్ కెన్ బి టాట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కీ ఫీచర్స్లో మనం మాట్లాడుకున్నట్లు ఎక్కువ న్యూ వర్డ్స్ అనేటువంటి మచ్ వొకాబులరీ ఈస్ టాట్ అని చెప్పుకున్నాం. అండ్ అనదర్ పాయింట్ ఈస్ టీచర్స్ వర్క్ అండ్ లేబర్ ఆర్ సేవ్. దట్ మీన్స్ యాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజియెస్ట్ మెథడ్ దేర్ ఇస్ నో నీడ్ టు పే మచ్ ఎఫర్ట్ ఆన్ టీచింగ్ సంథింగ్.
టు ద స్టూడెంట్స్. ఎక్కువ స్టూడెంట్కి బోధించడం కోసం టీచర్ పెద్దగా కష్టపడిన అవసరం లేనటువంటి మెథడ్ కాబట్టి ఇది అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నౌ సూటబుల్ ఫర్ క్లాసెస్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఈ మెథడ్ అనేటువంటిది పిల్లలకి ఎక్కువ మంది ఉన్నటువంటి క్లాస్లో కూడా, ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాస్లో కూడా ఈ మెథడ్ను ఉపయోగించి ఈజీగా చెప్పవచ్చును. దిస్ మెథడ్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ ది క్లాసెస్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ మెథడ్. దీన్ని ఎకనామికల్ మెథడ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ టీచర్ అనేటువంటి వాడు ఈ మెథడ్లో ఎటువంటి ఆడియో కానీ వీడియో కానీ విజువల్స్ ప్రొవైడ్ చేయడు. సో దట్ దీస్ ఆర్ ది some advantages. Now as a coin has two sides, మనకి ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి, either head or a tail, head and tail. So similarly as there are some advantages, there are also some disadvantages of grammar translation method. అసలు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉన్నటువంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి? The first disadvantage of grammar translation method is it is an uninteresting method. ఇట్ ఈస్ ఎ బోరింగ్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటిది బోరింగ్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు, అంటే అన్ఇంట్రెస్ట్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. దేర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ ఈజ్ టు. ఎందుకు ఇది బోరింగ్ మెథడ్ అంటే ఇట్ ఈజ్ టీచర్ ఓరియంటెడ్ మెథడ్. టీచర్ ఓరియంటెడ్ మెథడ్గా నేను చెప్పుకోవచ్చు కాబట్టి ఇది బోరింగ్ మెథడ్గా చెప్పుకోవచ్చు. అండ్ నౌ ఇట్ ఈజ్ అన్యాచురల్ మెథడ్. దిస్ ఈజ్ ఆల్సో అన్యాచురల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ అన్ అన్యాచురల్ మెథడ్. ఎందుకు ఇది అన్యాచురల్ మెథడ్ అంటే వీ హ్యావ్ 4 బేసిక్ స్కిల్స్, LSRW: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, దిస్ ఈజ్ అ ప్రాసెస్, దిస్ ఈజ్ అన్ ఆర్డర్. ఓకేనండి. బట్ ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో రీడింగ్ అండ్ రైటింగ్ కమ్స్ ఫస్ట్. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో రీడింగ్, రైటింగ్ అనేటువంటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి LSRWలో ఉన్నటువంటి ఆర్డర్ని ఏదైతే దాన్ని రివర్స్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిని అన్యాచురల్ మెథడ్గా చెప్పుకోవచ్చు. ఎందుకు దీన్ని అన్యాచురల్ మెథడ్ అంటే ఇక్కడ లిజనింగ్, స్పీకింగ్కి బదులుగా రీడింగ్, రైటింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ అన్యాచురల్ మెథడ్. నౌ వారల్ ప్రాక్టీస్ ఈస్ టోటల్లీ నెగ్లెక్టెడ్. ఈ మెథడ్లో పిల్లవాడికి వారల్ ప్రాక్టీస్ అనేటువంటి, వారల్ డ్రిల్ అనేటువంటిది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఓకే. And students remains passive. As I already told you that teacher is very active in this method. ఈ మెథడ్లో టీచర్ అనేటువంటి వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. వేరేస్ ఆల్ ద స్టూడెంట్స్ రిమైన్స్ వెరీ ప్యాసివ్. వాళ్ళు అసలు చాలా ప్యాసివ్గా ఉంటుంది. అందు గురించి ఇట్ ఈస్ ఎ బోరింగ్ మెథడ్. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటి అన్ఇంట్రెస్టింగ్ మెథడ్. ఇట్ ఈస్ ఎ బోరింగ్ మెథడ్. వై? ఇట్ ఈస్ టీచర్ ఓరియంటెడ్ మెథడ్ కాబట్టి ఇట్ ఈస్ స్టూడెంట్స్ రిమైన్స్ ప్యాసివ్. And students develop to think in mother tongue and then later try to speak in English language. So as the teacher uses mother tongue to teach English to the students, students also follow what the teacher had followed. అంటే ఇక్కడ ఏదైతే టీచర్ ఫాలో అవుతున్నాడో అదే విషయాన్ని స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతుంటారు. సో స్టూడెంట్స్కి ఇంగ్లీష్ని బోధించడం కోసం టీచర్ మదర్ టంగ్ను ఉపయోగిస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ద స్టూడెంట్స్ ఆర్ ఆల్సో థింకింగ్ ఇన్ మదర్ టంగ్ అండ్ దట్ లేటర్ దే ఆర్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ఇక్కడ ముందుగానే స్టూడెంట్స్ మదర్ టంగ్ను ఉపయోగించి మదర్ టంగ్లో మాట్లాడడం జరుగుతుంది, మదర్ టంగ్లో థింక్ చేయడం జరుగుతుంది, మదర్ టంగ్లో ఆలోచించడం జరుగుతుంది. ఆ తర్వాతనే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. బట్ హియర్ ద ప్రిఫరెన్స్ ఈస్ గివెన్ టు ద మదర్ టంగ్ మోర్. కాబట్టి మదర్ టంగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అనదర్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అండ్ నౌ ద లాస్ట్ పాయింట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫ్లూయెన్సీ ఆఫ్ స్పీక్. ఇక్కడ ఈ స్పీచ్ పిల్లవాడికి ఫ్లూయెన్సీ అనేటువంటి, దేర్ ఈజ్ నో ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బికాస్ దే కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మదర్ టంగ్. కంప్లీట్గా వాళ్ళు మదర్ టంగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ టార్గెటెడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ ద టార్గెటెడ్ లాంగ్వేజ్ హియర్? ద టార్గెటెడ్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఫ్లూయెన్స్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే దే ఆర్ థింకింగ్ ఇన్ మదర్ టంగ్ అండ్ లేటర్ దే ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దట్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. So this is all about grammar translation method. In the grammar translation method we spoke about introduction, what are the names
given to the grammar translation method, what are the salient features which are included in the grammar translation method, and what are the advantages and what are the disadvantages, how this grammar translation method is useful for the students and the teachers. So we discussed all these things. So if you like this video, if you like this class, you please subscribe the channel. For further notifications, you please subscribe the channel and try to press the bell icon for your notifications. Thank you very much. Thank you all.